ఇప్పుడు నేపాల్లో నిన్నగాక మొన్న జెన్జీ రెవల్యూషన్ ఎట్లొచ్చింది మొత్తం చూసినాం కదా మనం. ఎందుకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని కొన్నింటిని బ్యాన్ చేసింది అక్కడ గవర్నమెంట్. దాంతో వ్యతిరేకత వచ్చింది. అది మెల్లగా మెల్లగా వేరే రకాల వైపుకు తిరిగింది. మొత్తం అవినీతి, రాజకీయ అవినీతి, అన్ఎంప్లాయ్మెంట్ వాటన్నింటితోని ఎంత పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది అంతా మనం చూసినాం. ఏంది దాని అంతటికీ కారణం సోషల్ మీడియా. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే మన దగ్గర కూడా అటు ఇటుగా ఇట్లనే ఒకటి జరగబోతుంది. ఏంటి అంటే సోషల్ మీడియాలో ప్రశ్నించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి, రేపొద్దు నుంచి వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసే అవకాశం కనిపిస్తుంది. హిస్టరీ షీట్స్ అని పేరు మీద ప్రభుత్వం రౌడీ షీట్స్ అని ఓ మెమో ఇచ్చింది. ఏంటి అంటే సైబర్ నేరాల నియంత్రణ అనేది మీదికి చెప్తున్నా కూడా దాంట్లో స్పెసిఫిక్గా సోషల్ మీడియాకి సంబంధించిన దాన్ని ఇంక్లూడ్ చేసింది. అంటే సోషల్ మీడియాలో మీరు ఏదన్నా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటట్టో, లేకపోతే ప్రభుత్వంకి మీరు ఏదన్నా గిట్ల చేయకూర్రి, మీరు చేస్తుంది తప్పు, ఇగో మంచిగా గిట్ల చెయ్యర్రి అని చెప్పినా కూడా మీ మీద రేపొద్దున రౌడీ షీట్లు ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. దానికోసం ఇప్పుడు కొత్తగా కొన్ని మెమోల్ని తీసుకొచ్చిర్రు. అవి అన్ని జిల్లాలలోకి ఇచ్చిర్రు. ఇన్ని రోజుల రాక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళ మీద కేసులు పెడితే కోర్టులు వాళ్ళకి రక్షణగా నిల్చున్నాయి కదా. అరే ప్రభుత్వాలని ప్రశ్నిస్తే జనాలు ఉంది ప్రశ్నించడం కోసమే. ప్రశ్నించినప్పుడు మీరు జనాలకి జవాబుదారీతనంగా ఉండాలి, కానీ అరెస్టులు చేసుడేంది, ప్రశ్నించటోళ్ళ మీద కేసులు పెట్టుడేంది అని కోర్టులు చెప్పేసరికి ఇప్పుడు ఇంకొక రూట్లో వస్తుంది ప్రభుత్వం. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసే పన్నాగంకి, అట్లాంటి కుట్రకు తెరలేపింది ప్రభుత్వం అనేది వాళ్ళు ఇచ్చినటువంటి మెమోతోని అర్థమవుతుంది.